వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. స్వామి వివేకానందలో అందరూ మమేకమై పులివెందుల్లో కూడా అనే అంశంపై విశ్లేషణ. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా, మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బ్రహ్మాండమైన జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువత అయితేనేమి, రాజకీయ నాయకులైతేనేమి వారి వారి ప్రసంగాలను చెప్పుకుంటూ వచ్చారు. వారి ప్రసంగాలు విషయాన్ని పక్కన పెడితే స్వామి వివేకానంద గురించి మనకు తెలిసిన అంశాలు. భారతదేశంలో యువత 1000 మందిని యువత నా చెంతకు చేరిస్తే దేశంలో ఏ విధమైన మార్పు ఉంటుందో అనే సంకేతం ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆ తర్వాత శరీర అవయవాలను, ఉక్కు కండరాలు, ఆ తర్వాత ఇనుప నరాలు అనే సందేశం ఇచ్చాడు. ఆయన మాటలు, ఆయన సూక్తి విషయాలను మనం మనసులో అనుకుంటే ఎటువంటి యువతకు అయినా కూడా విజయభేరి మ్రోగించాల్సిందే, వెనుకడుగు ఉండదు. అటువంటి ప్రసంగాలు స్వామి వివేకానందలో ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంగల శశిభూషణ్ రెడ్డి, అటు తర్వాత పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఈ కార్యక్రమాలకు నాంది పలికారు. ఈ సందర్భంగా బీటెక్ రవిలు, వంగల శశిభూషణ్ రెడ్డిలు మాట్లాడారు. స్వామి వివేకానంద మాటలను మనం మన్నన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన్ను మనం ఆదర్శంగా తీసుకోవాలి. భారతదేశ విషయంలో కానీ, మన పద్ధతులు సాంప్రదాయాల విషయంలో కానీ ముందుకు నడచాలి అని ఎన్నో రకాలైన హితోపదేశాలు చేశారు ఇరువురు కూడా. ఇక స్వామి వివేకానంద మాటల అంశం విషయానికి వస్తే, ఇతర దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద మాట్లాడిన మాటలు అద్భుతాన్ని సృష్టించాయి. కారణం, ఆయన మొదటి ప్రసంగంలో సోదరి సోదరిమణులారా అని మాట్లాడారు. ఈ పదాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. స్వామి వివేకానందను ఆ సమావేశాల్లో కొనియాడారు. తెలుగు పదాలు సోదరి సోదరులారా, సోదరి మనులారా అని తెలుగు పదాలు వాడాడు. ఇది ఇప్పటికీ యువత చెవుల్లో మారుమరుగుతూ ఉన్నాయి. ఇక యువత ఏ విధంగా ముందుకు నడచాలి, యువత ధైర్య సాహసాలు ఏ విధంగా ఉండాలి, యువతకు ఎటువంటి విషయంలో ముందుకు నడిచే కార్యక్రమాలను మనం సూచించాలి అనే విషయాలన్నింటినీ కూడా స్వామి వివేకానంద సూక్తుల ప్రకారం వెళ్ళాల్సి వస్తే మహా అద్భుతాలు యువత సాధించవచ్చు. ఇక పర్యాటక కేంద్రం అయినటువంటి కన్యాకుమారి విషయానికి వస్తే సముద్రాన్ని ఈదాడు, సముద్రం ఒడ్డుకు చేరాడు, సముద్రం మధ్యలో, ఆ పర్వతం మధ్యలో ఆయన ధ్యానాన్ని చేశాడు. ఈ విషయాన్ని ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా స్వామి వివేకానంద గురించి చెప్పుకునే పరిస్థితులు.
కన్యాకుమారి అంశం. ఇక ఆయన ధ్యానంలో కూర్చుంటే ఒక పాము వచ్చింది అని తల్లిదండ్రులు ఆ పామును చూసి ఆశ్చర్యపోయారు అని, అయినా కూడా స్వామి వివేకానంద ధ్యానాన్ని విడవలేదు. అటు తర్వాత ఎంత శబ్దం వచ్చినా, ఎన్ని యంత్రాలు శబ్దం వచ్చినా ఆయన ధ్యానం కదలిక లేని ధ్యానం ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పుంకాలు పుంకాలుగా ఒక పుస్తకంలో నేను కూడా చదివా. ఇవన్నీ మనం గమనించినట్లయితే భారతదేశంలోనే మన పద్ధతి, సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన ఆధ్యాత్మికం, మన ధైర్య సాహసాలు, వెనకడుగు వేయకుండా ముందుకు ఎలా నడచాలి అనే సాహసోపేతమైన సంకేతం, ఉపదేశాలు, సందేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు మొత్తం అంతా కూడా స్వామి వివేకానంద జయంతిని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. పులివెందుల్లో కూడా అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.